వెల్కమ్ టు ఇన్నర్వ్యూలో ఈ వారం గెస్ట్ రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రులు శ్రీమతి కొండా సురేఖ గారు. ఈ వారం వార్తల్లో వ్యక్తి కూడా ఆషాఢం బోనాలు కొనసాగుతున్నాయి. ఇంకో పక్క రాజకీయ అంతా కూడా గరంగరంగా ఆమె చుట్టే తిరుగుతున్నాయి. ఏంది సురేఖ చుట్టూ వివాదాలు తిరుగుతున్నాయా, లేకుంటే వివాదాల వైపు సురేఖ వస్తున్నారా? రాష్ట్రంలో దేవాదాయ అదేవిధంగా అటవీ శాఖల అభివృద్ధి ఎట్లా ఉన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మంత్రి గారు నమస్కారం. నమస్కారం. ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు రేవంత్ క్యాబినెట్లో పనిచేస్తున్నారు. ఎట్లా ఉంది సెకండ్ రౌండ్ సురేఖ 2.0? నేను ఎందుకు అనంటే దాదాపు నా రాజకీయ జీవితం మొన్న 2025 తోటి 30 years కంప్లీట్ అయినాయి. నేను 95లో ఎంటర్ అయ్యాను. ఎంపీపీ విజయవంతంగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో నేను అందరి ముఖ్యమంత్రులను కూడా చూశాను. మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత కేసీఆర్ గారు, ఈరోజు రేవంత్ రెడ్డి గారు. అంటే ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఒక్కొక్క రకమైన పాలన అనేది ఉంటుంది. ఒక్కొక్క ప్రతిపక్షాన్ని బట్టి ఒక్కొక్క ప్రభుత్వం యొక్క పరిపాలన అనేది కూడా ఉంటుంది. ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా అధికార పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీకి సలహాలు సూచనలు ఇచ్చి ఎలా నడపాలి, ప్రభుత్వాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలి, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి అనేటువంటి సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు. విమర్శల కంటే కూడా ఆయన ఎక్కువ అడ్వైజులు ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ప్రజాప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం, ప్రజల కోసం ఏ విధంగా పనిచేయాలి అని ఆయన పదే పదే ఒక మాట అనేవాడు. చంద్రబాబు నాయుడు, నువ్వు ప్రాజెక్టులు కట్టకపోతే నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోతావు. ఎందుకు అనంటే రాబోయే రోజుల్లో మనకు రైతులకు వ్యవసాయం పండగ కావాలంటే తప్పనిసరిగా ప్రాజెక్టులు కట్టాలి. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు దాన్ని పెడచెవిన పెట్టడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మొట్టమొదలు ఆయన జలయజ్ఞం పేరిట పెద్ద ఎత్తున మరి ప్రాజెక్టులు తీసుకొని లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే కాకుండా రైతులకు ఎన్నో మేలు చేసే కార్యక్రమాలు చేశారు. అంటే ఉచిత విద్యుత్తు కానీ, మనకు గిట్టుబాటు ధర కానీ, మనకు సబ్సిడీల మీద ఎరువులు, పురుగు మందులు ఇవ్వడం కానీ రైతును రాజుని చేశాడు ఆయన. అంటే రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది అనేది మనకు మొదటి నుంచి తెలిసినటువంటి విషయం. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ యొక్క ప్రవర్తన కానీ, ప్రభుత్వాల యొక్క అంటే ఎమ్మెల్యేల ప్రవర్తన కానీ, ప్రజాప్రతినిధులు కానీ అసెంబ్లీలో చాలా హుందాగా ఉండి మాట్లాడి మన భావాలను బయటకు పెట్టి వాళ్ళు చేస్తే చేయని, లేకపోతే అదొక హుందాతనంతో నడిచేది. కానీ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, అంటే పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా దారుణంగా, చాలా బాధాకరంగా. ఎందుకు అనంటే వన్ సైడెడ్గా మొత్తం ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చే అవకాశం కూడా లేకుండా, మనకు మైక్ ఇవ్వకుండా వాళ్ళే ఏకఛత్రాధిపత్యంగా గత 10 సంవత్సరాలు కూడా ప్రభుత్వాన్ని నడిపారు. మంత్రిగా సీనియారిటీ ఉంది, మీకు మంచి పాలన మీద పట్టుంది, డిపార్ట్మెంట్స్ మీద చాలా చక్కగా చెప్తున్నారు. ఇంత చెప్తుంటే ఎందుకు కొండా సురేఖ మంత్రి పదవి ఊడిపోతుంది? ఈ ప్రచారం ఎందుకు చేస్తున్నారు? మంత్రి కూడా అంటే కొండా సురేఖ మంత్రి పదవి పోతుందా? ఇక అదంతా నేను కామెంట్ చేయదలుచుకోలేదండి. ఎందుకు అనంటే దాన్ని నేను ఇంకా పెద్దగా చేయదలుచుకోలేదు. జరిగిపోయింది. దాన్ని ఇక పార్టీ చూసుకోవాలి అని నిర్ణయించుకున్నారు, పార్టీ చూసుకుంటుంది అంతే. దాని మీద నేను కామెంట్ చేయను. అంటే వివాదాల దగ్గరికి కొండా సురేఖ పోతుందా, లేకుంటే కొండా సురేఖ దగ్గరికి ఇట్లాంటి కాంట్రవర్సీస్ వస్తున్నాయా? అది మీకే తెలియాలి, మీరే చెప్పాలి, నన్ను అడగొద్దు. ఎందుకు అనంటే నేను ఎప్పుడు కామెంట్ చేయలేదు, ఎవ్వరి దగ్గరికి నేను వెళ్ళలేదు. యాజ్ ఎ మినిస్టర్గా నా పని నేను చేసుకుంటూ పోతున్నాను. అది ఏ విధంగా జరిగింది అనేది పార్టీ ఒక కమిటీ వేసింది. కమిటీ ద్వారానే అది మంచి చెడు తెలుస్తుంది. వాళ్ళ నిర్ణయం ప్రకారం మేము అంటే రాష్ట్ర రాజకీయాల్లో మిమ్మల్ని విమర్శించే వాళ్ళు కానీ మీ పార్టీలో మిగిలిన నేతలు ఎవరు మిమ్మల్ని కామెంట్ చేయడం లేదు. కేవలం వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతలు మాత్రమే మీతో ఎందుకు పొసగడం లేదు? అది వాళ్ళకే తెలియాలి. నేనైతే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టిన సందర్భం లేదు. ఎవరిని కూడా నేను ఏదో వాళ్ళ మీద జులుం చేసిన సందర్భం లేదు. కానీ మరి వాళ్ళు ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారు అనేది ఒకటే. మేము కొండా సురేఖ ఒకవైపు, మిగిలిన ఎమ్మెల్యేలు ఒకవైపు, ఎందుకు వచ్చింది ఇట్లా? అదే వాళ్ళని అడగండి అంటున్నాను. నన్ను అడిగితే నేను ఎట్లా చెప్తాను? నేనైతే చేసిన మీరు వారి నియోజకవర్గాల్లో ఏలు పెడుతున్నారు. వారి నియోజకవర్గాల్లో మీ పెత్తనం, మీ ప్రాబల్యం ఎక్కువ ఉందనేది వారి బలమైన ఆరోపణ. లేదండి, వాళ్ళు అది నిరూపించమనండి. నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను, ఎవరి కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళాను, ఎక్కడ నేను డిస్టర్బ్ చేశాను, వాళ్ళని నిరూపించమనండి. అది కూడా పార్టీకి మేము అదే చెప్పాము. మేము ఎక్కడికి వెళ్ళామో మీరు వాళ్ళని కూర్చోబెట్టండి, అడగండి. మా తప్పేమైనా ఉంటే వాళ్ళ ముందే మమ్మల్ని మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటామని చెప్పాము.
అది కూర్చోబెడతారు. ఎప్పుడు పార్టీ ఓ రోజు కూర్చోబెడుతుంది. తప్పకుండా మాకు డిసిప్లినరీ కమిటీ ఉంది. మా పిసిసి ప్రెసిడెంట్ గారు ఉన్నారు. మాకు జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ మీనాక్షి గారు ఉన్నారు. అందరి ఆధ్వర్యంలో తప్పకుండా సార్ట్ అవుట్ అవుతుంది. తర్వాత మళ్ళీ మేము రైట్. మీరు మంత్రిగా ఉన్నారు, సీనియర్ ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. మీ వారు మురళి గారు 2 సార్లు ఎమ్మెల్సీగా ఉన్నారు. మళ్ళీ మీ కూతురు పొలిటికల్గా అవసరమా, రాజకీయాలు అవసరమా? ఎందుకు రాకూడదండి? నెక్స్ట్ ఎలక్షన్ల వరకు తనకు అప్పటికి 40 వస్తాయి. ఇంకా అప్పటి నుంచి అప్పటికి కూడా రాజకీయాల్లోకి రాకపోతే ఇంకెప్పుడు వస్తుంది తను? ఈ పాటికి రావాల్సి ఉండే, కానీ కొన్ని ఇప్పుడు కారణాల వల్ల మాకు రాలేదు టికెట్. నెక్స్ట్ టైము ఎట్లాగో మనకు డీలిమిటేషన్ అవుతుంది, మహిళా రిజర్వేషన్ వస్తుంది. ఆ టైంలో 100% మహిళలు ఎవరైతే కొంచెం యువ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దానిలో తప్పులేదు. కానీ సుస్మితా పటేల్ తన ఇన్స్టాగ్రామ్లో, తన సోషల్ మీడియాలో ఆస్పిరెంట్ ఎమ్మెల్యే ఇది మనది ప్రజాస్వామ్య దేశం అండి. మా కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రజాస్వామ్య పార్టీ మాకు లేదు మంత్రి గారు. ఆస్పిరెంట్ పరకాల ఎమ్మెల్యే, పరకాలకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు కదా. ఆస్పిరెంట్ అంటే నాకు ఎక్స్పెక్టింగ్ అనేదే అది పెట్టింది. నేను ఆస్పిరెంట్గా ఉంటాను. అది ఇస్తారా ఇవ్వరా టికెట్ అనేది పార్టీ ఇష్టం. నేను పరకాల ఆస్పిరెంట్. నేను అది ఇప్పుడు కాదు కదా, మొదటి దాదాపు 10 years నుంచి కూడా తను అంటూనే ఉంది. ఈ రోజు కూడా అంటుంది. దాంట్లో పెద్ద కొత్తగా మాట్లాడింది ఏం లేదు కదా. ఎందుకంటే కొండా సురేఖ, కొండా ఫ్యామిలీ వల్ల జిల్లా కాంగ్రెస్ నేతల మనోభావాలు ఎందుకు దెబ్బతింటున్నాయి? ఎక్కడన్నా మీరు ప్రాబ్లం సొల్యూషన్ ఎక్కడన్నా కనుక్కున్నారా? ఇక అవన్నీ కూడా మాకు ఎక్కడైతే మేము కూర్చుంటామో అక్కడ పరిష్కారం అవుతాయండి. అది మీ మీడియా ముఖంగా చెప్తే జరిగేటివి కావు. ఇప్పుడు దాన్ని అనవసరంగా మళ్ళీ మేనేదో మాట్లాడి దాన్ని రచ్చదలుచుకోలేదు. ఎందుకు జిల్లా రాజకీయాల్లో సురేఖ ఎందుకు ఒంటరి అవుతుంది? కొండా ఫ్యామిలీ ఎందుకు ఒంటరి అవుతుంది? మేము ఎప్పుడు ఒంటరి కావండి. మా వెనకాల వరంగల్ జిల్లా ప్రజలందరూ ఉన్నారు. ఎందుకు అనంటే మేము ప్రజల కోసం పనిచేసే వాళ్ళం, నిస్వార్థంగా పనిచేసే వాళ్ళం. మేము మా పైసలే 10 మందికి ఇచ్చి వాళ్లకు సహాయం చేసి చదివిపించడం కానీ, మెడికల్ ట్రీట్మెంట్లు చేయడం కానీ ఇట్లాంటివి. ఈరోజు మీరు మా ఒక పేషీకి వచ్చి చూస్తే నా టేబుల్ మీద ఒక 300-400 CMRF కట్టలు ఇట్లా ఉంటాయి నేను వెళ్ళే వరకు. అంటే వాళ్ళకు ఒక విశ్వాసం, కొండా సురేఖ గారికి ఇస్తే మాకు కొంత సహాయం జరుగుతుందని. అంటే వాళ్ళకు ఒక నమ్మకం అన్నట్టు. మనం ఏంటంటే మేము తీసుకుంటాము పిటిషన్, వాళ్ళ ముందటనే సంతకం పెడతాము, వాళ్ళ ముందటనే కన్సర్న్డ్ ఆఫీసర్కి పంపిస్తాము, వాళ్ళ ముందటనే కన్సర్న్డ్ ఆఫీసర్కి ఫోన్ చేసి ఈ పని చేసి పెట్టండి అని న్యాయమైన పని ఏదైతే ఉంటే 100% వాళ్ళకు జరిగేలా చూస్తాం. ఏదైనా కాని పని ఉంటే మొహం మీద చెప్పేస్తాం మేము. ఎందుకంటే వాళ్ళు అదే పట్టుకొని 10 సార్లు మన చుట్టూ తిరుగుతారు. 10 సార్లు వాళ్ళని తిప్పడం నాకు ఇష్టం ఉండదు. అది కాదు బాబు, ఇక్కడ కాదు, నువ్వు ఎక్కడికి పోయినా కాదు, నువ్వు వెళ్ళకు. ఎవరన్నా డబ్బులు అడిగినావు, మామూలుగా కొంతమంది దళారీలు ఉంటారు, నేను చేసి పెడతా అని చెప్పి అడుగుతారు. అవి అడిగినప్పుడు అనవసరంగా పాపం వీళ్ళు డబ్బులు ఇచ్చుకుంటారు. అట్లాంటి పని కూడా చేయకండి, అది కాదు అని చెప్తాను. ఇప్పుడు మేము మా నియోజకవర్గం మాకుంది, మా ఈస్ట్లో మేము నిలబడ్డాము, ఈస్ట్లో గెలిచినాము, ఈస్ట్లో తిరుగుతున్నాము, ఈస్ట్లో డెవలప్ చేసుకుంటున్నాము, ఈస్ట్లో ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ఉన్నాము. ఇక్కడికి వచ్చినప్పుడు సెక్రటేరియట్లో కూర్చుంటున్నాము, సెక్రటేరియట్లో ఉన్నటువంటి నా డిపార్ట్మెంట్లో సమీక్షలు చేసుకుంటా ఉన్నా, నా డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యల మీద నిర్ణయాలు తీసుకుంటా ఉన్నా, నా కార్యక్రమం నేను చేసుకుంటా ఉన్నా.